4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. ఎంతమంది పెడితే మా ఇంట్లో చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. అలా అవును, 4 కలిపితే 6, 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగల. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఓ, చెప్పేది విను. నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ముస్తా 5 రూపాయల కోసం ఆటో ఓడితో గొడవ ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానా? హాయ్, హలో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. హ? ఆయన మాకు సీఎం అవుతారులేండి. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానా? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసి. సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళి ఎలారైనా గుద్దే ఆళ్లే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తా. మీ ముక్కకేమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్, భోజనాలు మటుకి 2 ఎట్టండి. రే సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాదంటే ముసలి తీసుకొచ్చి పడారా?